బ్రేకింగ్ న్యూస్. నటి కరాటి కళ్యాణిపై దాడికి యత్నం. ఇద్దరు నిందితులను పట్టుకునే సమయంలో కరాటి కళ్యాణికి దూసుకొచ్చిన నిందితులు టీటీడీ లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేశారు. ఇక ఇద్దరు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు కరాటి కళ్యాణి. రెస్పెక్ట్ లేదా మీకు? నటి కరాటి కళ్యాణిపై దాడికి యత్నం చేశారు. ఇద్దరు నిందితుల్ని ప్రస్తుతం కరాటి కళ్యాణి పట్టుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో కరాటి కళ్యాణిపైకి దూసుకొచ్చారు నిందితులు. టీటీడీ లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేశారు. వారిద్దరు కూడా టీటీడీ లక్కీ డ్రా పేరుతో కూడా తన దగ్గరకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఇద్దరు నిందితులను కరాటి కళ్యాణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చేశారా లేదా అన్నో టచ్ చేశారు. రెస్పెక్ట్ లేదా నీకు? రెస్పెక్ట్ లేదా మీకు? హైదరాబాద్ లో నటి కరాటి కళ్యాణిపై దాడికి యత్నించారు గుర్తు తేలిన వ్యక్తులు. ఇక ఇద్దరు నిందితుల్ని కూడా పట్టుకునే సమయంలో కరాటి కళ్యాణిపైకి దూసుకొచ్చారు. టీటీడీ లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తూ కూడా ఆవిడ దగ్గరకు వచ్చారు. ఇక ఇద్దరు నిందితుల్ని కూడా కరాటి కళ్యాణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక ఇద్దరు ఎవరు ఎందుకు వచ్చారనేది ఇంకా తెలియాల్సి ఉంది. చేశారా లేదా అన్నో టచ్ చేశారు. రెస్పెక్ట్ లేదా నీకు? రెస్పెక్ట్ లేదా మీకు? రైట్, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రైట్ అనిల్, అసలు ఏం జరిగింది? ఇద్దరు కూడా ఎవరో తెలియని వ్యక్తులుగా వచ్చారు తన దగ్గరికి. అసలు ఏం జరిగింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ వినాయన, ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వండర్లా వద్ద అంటే రీసెంట్గా కరాటే కళ్యాణి ఓ టీటీడీ టెంపుల్ దగ్గర లక్కీ డ్రా పేరుతోటి గిఫ్ట్ల పేరుతోటి టోకెన్లు అమ్ముతున్నారని చెప్పేసి మోసాలకి పాల్పడుతున్నారు, అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఎఫ్ఐఆర్లో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా పంజాగుట్ట పోలీసులు ఆదిపట్ల పోలీస్ స్టేషన్ వద్ద వండర్లా దగ్గరలో ఉన్నటువంటి ఓ బిల్డింగ్లో ఇద్దరు కూడా ఉన్నారని చెప్పేసి, అంటే కరాటే కళ్యాణి ఫిర్యాదుల మేరకు ఇద్దరిపైన కేసు నమోదైంది. ఆ ఇద్దరు కూడా అక్కడ ఉన్నారని చెప్పేసి సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. పోలీసులతో పాటు కూడా కరాటే కళ్యాణి వెళ్ళారు. కరాటే కళ్యాణి అబ్బాయి కూడా, కొడుకు కూడా వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళతో పాటు వాళ్ళ టీం మెంబర్స్ కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన క్రమంలోనే ఆ బిల్డింగ్లో వీళ్ళు ఉన్నట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు పైకి వెళ్ళిన టైంలో ఇటు కరాటే కళ్యాణికి సంబంధించిన సిబ్బంది కావచ్చు, అతని కొడుకు కావచ్చు, తన కొడుకు కావచ్చు, వాళ్ళు వీడియోలు తీస్తున్న క్రమంలో ఒక రకమైన దురుసు ప్రవర్తన వాళ్ళు వ్యవహరించారని చెప్పేసి ఆ ఇద్దరితో పాటు చాలా మంది కూడా అక్కడ ఉన్నారని చెప్పేసి కరాటే కళ్యాణి ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్స్ లో కూడా అవి కనిపిస్తున్న సిచ్యువేషన్. కాబట్టి మా పైన దాడికి పాల్పడ్డారు, నా కొడుకు పైన కూడా దాడికి పాల్పడ్డారు, నా పైన అయితే దురుసుగా ప్రవర్తిస్తూ అదేవిధంగా బూతులు మాట్లాడుతూ కూడా మాట్లాడారని చెప్పేసి కూడా ఆమె కరాటే కళ్యాణి మాట్లాడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఈ కేసుకు సంబంధించి ఈ లక్కీ డ్రా పేరుతోటి మోసాలకి పాల్పడుతున్నారని చెప్పేసి ఆ మోసాలకి పాల్పడుతున్న క్రమంలోనే వాళ్ళపైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది కరాటే కళ్యాణి. ఆ కేసులో భాగంగానే ఈరోజు పంజాగుట్ట పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నేపథ్యంలోనే తీసుకున్న క్రమంలోనే కరాటే కళ్యాణి కూడా అక్కడ ఉండడం,
కరాటే కళ్యాణ్కి సంబంధించిన సిబ్బంది, అదేవిధంగా కరాటే కళ్యాణ్కి సంబంధించిన కొడుకు వీడియో తీస్తున్నాడని చెప్పేసి, ఎందుకు వీడియో తీస్తున్నామని చెప్పేసి ఆ ఇద్దరు వ్యక్తులతో పాటు వాళ్ళతో పాటు వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా దాడికి పాల్పడ్డారని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో కూడా ఈ మిగిలిన వ్యక్తులు అంటే ఇద్దరు కాకుండా మిగిలిన వ్యక్తులు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళపైన పిఎస్లో కంప్లైంట్ చేసేందుకు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ కంప్లైంట్ చేసి అనంతరం పంజగుట్ట పిఎస్కి అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇద్దరికి సంబంధించి ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఆ విచారణలో భాగంగా అంటే ఈ లక్కీ డ్రా పేరుతోటి మోసాలకి పాల్పడడం, 200 రూపాయలకే మీరు కారు సొంతం చేసుకోవచ్చు లేదా ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఈ రీల్స్ అన్ని చేసి వీడియోస్ అన్ని చేసి అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా చూసి ప్రజలు ఆకర్షితులై అంటే అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి 200 రూపాయలే కానీ దాదాపు కోట్ల రూపాయలు వాళ్ళు వసూలు చేస్తున్నారు, లక్షల్లో వసూలు చేస్తున్నారని చెప్పేసి స్కామ్లకు పాల్పడుతున్నారు. ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చెప్పేసి కరాటే కళ్యాణి కేసు నమోదు చేయడం జరిగింది. కేసులో భాగంగానే ఈరోజు ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న పరిస్థితి. అందులో భాగంగానే అక్కడ కంప్లైంట్ చేసి ఆ తర్వాత పంజగుట్ట పిఎస్కి అయితే కరాటే కళ్యాణి రానుందని చెప్పాలి. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.